హాయ్ అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమస్తి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే వీడియోస్లో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసి మన టాపిక్ ఏంటి అంటే, చాలామంది యూఎస్లో ఎవరైతే ఉంటున్నారో రీసెంట్గా యూపీఎస్ అండ్ ఫెడెక్స్ నుంచి అయితే పార్సల్స్ అయితే షిప్ చేయించుకున్నారు కదా, మనం నార్మల్గా ఇండియా నుండి. సో అవైతే చాలామందికి అయితే మిస్ అవుతున్నాయి అన్న కాన్సెప్ట్ అయితే నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు, అడిగారు. సో మెయిన్ రీజన్స్ ఏంటంటే చాలానే ఉంటాయి. కొంతమందికి నాకు తెలిసినందుకు చాలామంది ఏమన్నా ఎవరైతే 25 kgs ఆర్ 30 kgs పంపించుకుంటున్న వాళ్ళు అక్కడ చెక్కింగ్ దగ్గర, సెక్యూరిటీ చెక్ దగ్గర ఏమవుతుందంటే 25 kgs పంపించుకున్న వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఓన్లీ 10 kgs రావడం, లేదా 5 kgs రావడం, లేదా కొన్ని ఐటమ్స్ అనేది మిస్ అవ్వడము అనేవి అయితే జరుగుతుందని చాలామంది అయితే చెప్పారు. సో ఈ వీడియోలో మనము ఏమేమి చేస్తే అది మనం అవ్వకుండా ఉంటుంది, అసలు ఏమేమి ఫాలో అవ్వాలని అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు ఏమైనా పార్సల్స్ మనం ఇండియా నుంచి పంపించినప్పుడు ఆబ్వియస్లీ మనం పచ్చళ్ళు, పికిల్స్ ఏదైనా కానీ మనము షిప్ చేస్తాం కదా. సో దాంట్లో ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ లేకుండా చూసుకోండి. మోర్ ఆయిల్ ఉంటే ఏంటంటే, ఇప్పుడు మన కొరియర్ దాని మీద, మన ప్యాకేజ్ దాని మీద వేరొకళ్ళ ప్యాకేజ్ కూడా వేస్తారు. ఇక్కడ కాకపోయినా కార్గోలో వేసినప్పుడు అయినా సరే మన దాని మీద వేరే ఒకళ్ళు ఉంటాయి. సో అప్పుడు ఏంటి, వేరొకళ్ళు వేసినప్పుడు ఆ బరువుది పడినప్పుడు ఇన్కేస్ కొంచెం అటు ఇటు కదిలా అది లీక్ అయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకొకసారి స్కాన్ చేస్తారు. మన సపోజ్ హైదరాబాద్లో నుంచి అక్కడ కాకుండా ఇంకొక స్కాన్ ఉంటుంది మన డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. సో అక్కడ ఏమవుతుంది, స్కాన్ అయినప్పుడు ఏంటి సంథింగ్ లీకింగ్ మెటీరియల్ ఏదో ఉందని చెప్పి మొత్తం అంతా తీసుకెళ్ళి ట్రాష్లో వేస్తున్నారు. అది మాత్రం మెయిన్. సో అలా అయితే అసలు చెయ్యొద్దు. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, ఇలా మీరు ఎప్పుడు ఏమైనా ప్యాక్ చేసినప్పుడు ఒక కవర్ వేసేదాని బదులు అట్లీస్ట్ 2 కవర్స్ వేయండి. సో దట్ అంటే ఆ ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, ఇప్పుడు మనం గీ కానీ ఇంకేమైనా పంపిస్తూ ఉంటాము. సో అప్పుడు ఏంటి, ఒక కవర్ వేయకుండా మల్టిపుల్ కవర్స్ వేసి, మల్టిపుల్ అంటే ఎక్కువ అని కూడా కాదు, ఒక 2 కవర్స్ వేయండి. అదేంటి, అదొక బెస్ట్ ఆప్షన్, అట్లీస్ట్ లీక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి, మీరు ఏ పర్సన్ దగ్గర నుంచి అయితే కొరియర్ పంపిస్తున్నారో ఫస్ట్ మన ఇండియాలో ఉన్న ఆ కంపెనీ వాళ్ళని అడగండి. ఏమని, మీరు రీసెంట్గా పంపించినట్లయితే వాళ్ళకి సరిగ్గా రీచ్ అన్నీ వెళ్తున్నాయా లేదా నాన్ వెజ్ పికిల్స్ వెళ్ళట్లేదు, లేదా సో ప్రోడక్ట్స్ వెళ్ళట్లేదు అని అంటే, అప్పుడు అసలు ఫస్ట్ ఆ కొరియర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ట్రై టు అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే అది బెటర్ ఆప్షన్. ఎందుకంటే నేను రీసెంట్గా కొరియర్ తెప్పించుకున్నాను ఇండియా నుండి. నాకు ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. కానీ చాలామంది అంటే మాకు ఇలా రావట్లేదు అని అంటున్నారు తప్ప, మేము సేమ్ అదే కదా యూజ్ చేసేది. ఇప్పుడు యూపీఎస్ అయినా ఫెడెక్స్ అయినా మేము అది యూజ్ చేస్తాం. నాకైతే ఏం ప్రాబ్లం అనేది లేదు. సో ఏంటంటే, సో కొరియర్ ఆ పర్సన్ని వాళ్ళ దగ్గర నుంచి కాకుండా కొత్త వాళ్ళని ట్రై చేయి. సో కాస్ట్ వచ్చేసి బేసిక్గా నాకు తెలిసి అందరికీ సేమే ఉంటుందండి. ఇంచుమించు ఒక 10 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు తప్ప ఒక కేజీకి. అది మనం నెగోషియేట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో అంతకు మించి నాకు పెద్ద డిఫరెన్స్ అనేది అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. సో అదొకటి మెయిన్ పాయింట్. అండ్ ఇంకొకటి వచ్చేసి, మీరు ఏమైతే ప్రోడక్ట్స్ కానీ మీరు ఏమైతే కొరియర్లో ప్యాకేజ్లో పంపిస్తున్నారో అవన్నీ ఆ కొరియర్ పర్సన్ అనేది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయాలి. ఎప్పుడు వాళ్ళు పంపించే డాక్యుమెంట్స్ ఉంటాయి, ఈ కొరియర్లో ఈ ప్రోడక్ట్స్ ఉంటాయని మన కొరియర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవన్నీ రాస్తారు. ఆ లిస్టులో ఇవి ప్రోడక్ట్స్ పంపిస్తున్నాము, సో పర్సన్కి అమౌంట్ ఇంత వెయిట్ ఉంది అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ప్రోడక్ట్స్ కనుక సరిగ్గా మెన్షన్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు చెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు ఇది సంథింగ్ ఏదైనా మెరుస్తూ ఉండడం, లేదు అంటే సంథింగ్ ఏదైనా ప్రోడక్ట్ సరిగ్గా లేదు, ఏదైనా లీకేజ్ ఉంది, ఏదో ఒక రీజన్ అవ్వచ్చు. వాళ్ళు చూసినప్పుడు ఏంటి, సరిగ్గా ప్రోడక్ట్స్ వాళ్ళు లిస్ట్ చేయలేదు అనుకున్నా సరే, ఆ కొరియర్ అనేది ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని తీసేస్తున్నారు. వాళ్ళు సరిగ్గా లిస్ట్ అవుట్ చేయకపోతే ప్రోడక్ట్స్ అనేది తీసి ట్రాష్ చేసేస్తున్నారు మొత్తం అంతా. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి, ఓన్లీ కొన్నే వస్తున్నాయి. మేబీ మనం 15 kgs పంపించవచ్చు, లేదా 20 kgs పంపించవచ్చు. మన దగ్గరికి వచ్చేటప్పటికి 5 kgs రావాలి. మనం ఎవరిని అడుగుతాం, ఈ టైంలో ఎవరిని అడుగుతాం, ఖచ్చితంగా కొరియర్ ఎవరైతే పంపించారో వాళ్ళు ఏమంటారు, మేము ఇక్కడి నుంచి మొత్తం అంతా నీట్గానే పంపించాం, మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు, మరి అక్కడ ఏం ప్రాబ్లం అయిందో మాకు సంబంధం లేదని కొంతమంది అంటారు. నాకు తెలిసి ఈ విషయం చాలామంది అని ఉంటారు. సో మీరు ఎప్పుడైతే కొరియర్ పంపిస్తున్నారో ఒకటి ఖచ్చితంగా తెలుసుకోండి, మీరు అడగండి. ఎందుకంటే
మీరు కొరియర్ ఎవరి దగ్గర నుంచి అయితే పంపిస్తున్నారో ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లం అయింది, మధ్యలో ఏమైనా ఇష్యూ, ఇక్కడ మేము మొత్తం అన్ని ప్యాక్ చేస్తాం నీట్గానే, బట్ అక్కడ సెక్యూరిటీ చెక్ చేసే చెక్ దగ్గర ఏమైనా ఇష్యూ అయ్యి కొరియర్ సరిగ్గా రాలేదు, లేదా ఏమైనా కొరియర్ ఓపెన్ చేసి వచ్చింది, కొంతమంది కొరియర్ ఓపెన్ చేసి కూడా వస్తుంది, బాక్సెస్ అవి ఓపెన్ అయ్యి ఉంటుంది. అంటే ఒకటి ఇక్కడ 2 రకాల విధంగా ఓపెన్ చేస్తారు. ఒకవేళ సెక్యూరిటీ చెక్ దగ్గర మీరు కనుక ఓపెన్ చేసి చూసారంటే దానిని ఖచ్చితంగా గ్రీన్ టేప్తో అయితే మీకు సీల్ చేస్తారు. అంటే గ్రీన్ టేప్ సీల్ చేశారంటే దాని అర్థం ఏంటి, అక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర మీరు ఓపెన్ చేసి చూసారనేది అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఓపెన్ చేసి కూడా మీకు గ్రీన్ టేప్ వేయలేదంటే అది అప్పుడు ఏంటి, మీకు ఒకవేళ కొరియర్ వచ్చినప్పుడు మీకు ఒకవేళ అలా వస్తే చెక్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, ఒక వీడియో తీసుకోండి. మీరు పంపించే ముందు కొరియర్ ప్యాక్ చేస్తారు కదా, అప్పుడు మొత్తం వీడియో తీసుకొని ఆ లిస్ట్లో ఏమొస్తే వీడియో తీసుకోండి, అదొక ప్రూఫ్. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇలా వచ్చిందని చెప్పి వెంటనే వీడియో తీసి ఆ కొరియర్ పర్సన్ పెట్టడం. సో దట్ ఏంటి, మీ సైడ్ ప్రాబ్లం ఏం లేదు, సో వాళ్ళ సైడ్ తప్పు ఉందనేది ఏంటంటే మీకు తెలుసుకోవచ్చు. అదొకటి. అండ్ ఒకవేళ మీ సపోజ్ మీ పార్సల్ మిస్ అయినాయి, మిస్ అయితే మన కొరియర్ ఎప్పుడైనా మిస్ అయినప్పుడు ఏమన్నా ఐటమ్స్ కానీ లేదా కొరియరే సరిగ్గా రాలేదనుకోండి, మనకి 30 టు కొన్ని 45 days వరకు మనకి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. సో వెంటనే మీ ప్రోడక్ట్ మీ కొరియర్ రాగానే వెంటనే మీరు క్లెయిమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. వాళ్ళకి ఏమడుగుతారు, ప్రూఫ్స్, మీ రిఫరెన్స్ నెంబర్ అక్కడైతే ఏముంది అదేను, ప్లస్ మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా. మీ ప్రూఫ్ ఏంటంటే ఫస్ట్ రాగానే మీరు ఫోటో ఆర్ వీడియో అయితే తీసుకోండి, సో దట్ మీరు అప్లోడ్ చేయాలంటారు. సో దట్ వాళ్ళకు ప్రూఫ్ ఉంటుంది సరిగ్గా రాలేదు ఈ ఐటమ్స్, అండ్ వాళ్ళకు లిస్ట్ అడుగుతారు ఏమేమి ఐటమ్స్ మిస్ అయినాయి అని, యూపీఎస్ వరం ప్రొడక్ట్స్. సో దట్ ఏంటి, అక్కడ మీ కొరియర్ పర్సన్ ఏమైతే లిస్ట్ చేస్తారో అవి మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో దానికి ఒక వాల్యూ ఎస్టిమేటెడ్ అమౌంట్ అని చెప్తారు, ఆ అమౌంట్లో మాత్రమే మీకు రిటర్న్ వస్తుంది. లేదు అంటే ఆ సరిగ్గా మెన్షన్ చేయలేదు, ఎస్టిమేటెడ్ అమౌంట్ అసలు తక్కువ వేసాడు అంటే మీకు అసలు ఆ అమౌంటే రాదు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టాను. అందుకే నేను అనేది ఐటమ్స్ లిస్ట్ చేసినప్పుడు కరెక్ట్గా లిస్ట్ చేయాలి. సో దట్ ఏంటి, మీకు ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి. ఇన్ కేస్ మీరు క్లెయిమ్ చేసుకున్నా సరే మీ మనీ అనేది మీకు రీఫండ్ వస్తుంది. అది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే పర్సన్ మీకు కొరియర్ రీచ్ అవుట్ అవుతున్నారో వాళ్ళని ఫస్ట్ అడగండి, మాకేమైనా ఇష్యూ వస్తే మా క్లెయిమ్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, లేదు మాకు సంబంధం లేదు పంపించి అసలు సమస్య లేదు అసలు వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు మనమేమి ఇప్పుడు యూఎస్ పంపించేమో తక్కువ కాస్ట్ అవ్వదు కదా కొరియర్. ఇప్పుడు ఒక 1000-2000 రూపీస్లో అయిపోయిందంటే దట్స్ ఫైన్, వదిలేసేయచ్చు. కానీ మనకు ఎంత తక్కువ ప్యాకేజ్ అయినా సరే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది, యూఎస్ కానీ యూకే కానీ ఏదైనా అంతే. అండ్ ఒకవేళ కొరియర్ ఇక్కడికి వచ్చాక సరిగ్గా రాలేదు అంటే మన ఇండియాలో మన పేరెంట్స్ ఎవరైనా పంపించడం ఏమంటారు, అయ్యో రాలేదా, ఇంత కష్టపడి పంపించాం, ఇంత అయ్యింది, వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా. మన కోసమే పంపిస్తారు, మనకి సరిగ్గా రాలేదంటే అయ్యో సరిగ్గా రాలేదు వాళ్ళు ఫీల్ అవుతారు, మనము ఫీల్ అవుతాం మనకి సరిగ్గా రాలేదు అని. ఇవన్నీ కన్నా బెటర్ ఆప్షన్ అంటే క్లియర్ అండ్ కట్గా తెలుసుకోండి. క్లెయిమ్ ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేయండి, మీకైతే ఖచ్చితంగా రీఫండ్ వస్తుంది. సో ఫస్ట్ మనం చూస్ చేసుకునే ఈ స్టెప్స్ బట్టి అయితే ఫాలో అవ్వండి. ఇంకా దీనికి మించి కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదు మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎలా రిజాల్వ్ చేసుకోవాలని అడిగితే నాకైతే కామెంట్స్లో పెట్టండి, నేను చూసి నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. సో దట్ వీ కెన్ ఫాలో ఇట్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. దెన్ బాయ్. Let's go.